ఇప్పుడు మనం చూస్తున్న విత్తనం హైజీనిక్స్ సీడ్స్ వారి మేఘన అండి. తక్కిలపాడు గ్రామం, ఫిరంగిపురం మండలం. మనం నీలం అంజుబాబు చేలో ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ విత్తనం యొక్క ముఖ్య లక్షణం కింద నుంచి కూడా పై వరకు చిక్కటి కాపుతో మంచి కాయ సైజుతో తాలుగా అసలు లేకుండా ఉందండి. ఈ విత్తనం యొక్క ముఖ్య లక్షణాలు మనం చివరి కోత వరకు కూడా ఏ కోత నాలుగో కోత కానీ మూడో కోతకు వచ్చినా సరే చివరి కోత వరకు కూడా మనకి ఫస్ట్ మనకి ఏ సైజు వచ్చిందో కాయ సైజు అదే సైజుతో మన చివరి కోత వరకు కూడా అదే సైజు వస్తుంది కాయ. అదిగాక మనకి గింజ శాతం యొక్క కాటా అంటే మినిమం మనకి 65-75 గింజల నుంచి 80 గింజల దాకా ఉంటాయండి. మనకి కాటా కూడా బాగా వస్తుంది. ప్లస్ మనకి రంగు మన కాయ కలర్ ఎండిన తర్వాత కూడా మన థమ్సప్ కలర్ వస్తుంది మంచిగా బాగా. మార్కెట్లో కూడా అధిక రేటు పలుకుతుంది బాగా. మనం నల్లికి కానీ తామర పురుగుకి కానీ బాగా తట్టుకునే గుణం ఉంది దీనికి. గుబ్బకి వైరస్కి బాగా తట్టుకుంటుంది. చివరి కోత వరకు చిక్కటి కాపుతో మంచి కాయ సైజుతో బాగా వస్తుంది ఇది. చూడండి ఒక్కసారి మన చివరి కోత కాయ లాస్ట్ కొమ్మ వరకు చూడండి అట్లా ఉంది. దగ్గర గనుపులతో నల్లి కూడా బాగా తట్టుకొని బాగుందండి. వెరైటీ కింద నుంచి కూడా చిక్కటి కాపుతో. ఇంకోటి మనం తప్పనిసరిగా ఈ విత్తనాన్ని కనుక మనం 36 వచ్చి పెట్టుకొని మొక్కకి 16 నుంచి 18 అంగాలు పెట్టుకున్నట్టయితే మంచిగా బాగా దిగుబడి వస్తుంది. బాగా మంచిగా ఉంటుంది. కాయ సైజు కూడా చిక్కటి కాపు వస్తుంది. కాయ కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ విత్తనం. మనకి మార్కెటింగ్ కూడా మంచి కాయ కలర్తో వస్తుంది. థమ్సప్ కలర్ వస్తుంది. ఎండుకాయ కూడా మంచిగా బాగుంటుంది. కాయ సైజు కూడా బాగుంటుంది. మనకి మెయిన్ ఏంటంటే కొన్ని రకాలకి చివరకు మన ముడత వస్తుంది. ఈ విత్తనానికి అలాంటి ముడత అనేది అసలు రానే రాదు. మనకు కాయ కూడా పట్టి టైపు బాగుంటుంది. మనకి ఎన్ని కుప్పలు పోసినా సరే మనకి మధ్యలో ఉన్న కుప్పతో చూసుకుంటుంది ముందు మనకి మెయిన్గా కన్ను కొట్టిద్దండి. కొనటానికి వచ్చిన బేరగాళ్ళకి కానీ రైతులకైనా సరే కలర్ బాగుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది కన్ను కొడుతుంది. అట్లాగే మన విత్తనం మన పుల్లారెడ్డి సీడ్స్ పిడుగాళ్ళ షాప్లో దొరుకుతుంది. కంపెనీ పేరు హైజీనిక్స్ సీడ్స్ మేఘన అండి. హైజీనిక్స్ సీడ్స్ వారి మేఘన మనకి మంచి కాయ సైజుతో చేను మొత్తం ఎక్కడ చూసినా సరే ఏ చెట్టు చూసుకున్నా ఏ కొమ్మ చూసుకున్నా కానీ చిక్కటి కాపుతో మంచి కాయ సైజు సూపర్గా ఉందండి వెరైటీ ఇది. ఈ విత్తనాన్ని కూడా ప్రతి ఒక్క రైతు కూడా మంచిగా వేసుకోదగ్గ విత్తనం. చాలా బాగుంటుంది వెరైటీ కూడా. మీ విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వేసిన రైతు కూడా మేము పక్క రైతులకి చాలామంది వచ్చి చూసి వెళ్ళారంట. కానీ రైతు కూడా మాకు బాగా సపోర్టింగ్ బాగా చేస్తున్నాడు. రైతు కూడా బాగా దిగుబడి కానీ కాయ సైజు చాలా బాగుందని చెప్పాడు. రైతు మాటల్లోనే మనం చాలా బాగా తెలుసుకున్నాం.